మనం రేపు జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పుకొని ఈ వృషభ రాశి గల వాళ్ళు చాలా సమస్యల్లోకి పొడిగిపోతుంటారు. ఈ వృషభ రాశి గల వాళ్ళకి శాంతనం ఎక్కువగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనం ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని నలుగురికి చెప్పి చేయకూడదు. వాహనం గండం కావచ్చు, మానవ రూపంలో గండం కావచ్చు, లేకుంటే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో చిక్కులు పడాల్సిన అవకాశాలు కూడా ఈ కుటుంబం ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి గండాలు కూడా వీళ్ళకి మే నెలలో కొన్ని సంభవించేవి ఉన్నా కూడా వాటిని మనం తప్పించేసి ఒక మంచి దారిలో మార్గాన్ని పోయే ఒక అవకాశం కూడా కంపల్సరీగా ఉంటుంది. అదేవిధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళు కొద్ది రోజులుగా ఫైనాన్షియల్గా కొంచెం నష్టపరిహారం జరుగుతుంది. ఇచ్చిన చోట తిరిగి రాకుండా పోవడము, చేసిన కష్టము చేతికి రాకుండా పోవడము, మానసికమైన బాధతో పడతాము, ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అందకపోవడం, ఇటువంటి అన్ని ఈ రాశి గల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. తర్వాత మనోధైర్యాన్ని కోల్పోతారు. అనుకున్న పని సక్రమంగా సక్రమైన వ్యవధిలో సక్రమైన సమయానికి సరైన పద్ధతిలో చేయలేకుండా పోవడము, వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా కొన్ని కనబడుతుంటాయి. తర్వాత కొన్ని పనులు చేయాలనుకొని వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవకాశాలు కూడా వీళ్ళకి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇదే అవకాశం అనుకొని దాంట్లో మనం ముందుకు పోవచ్చు అనుకొని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు వల్ల పడే పరిమాణం ఎలా ఉంటుందా అంటే వాళ్ళు ఊహించిన విధంగా ఉంటుంది. ఈ రాశి గల వాళ్ళు కంపల్సరిగా ప్రయోజకమైన సంకల్పాన్ని ఈ పరాభనామ సంవత్సరంలో మే నెలలో ఖచ్చితంగా మీకు అదృష్టమైన సంకల్పమైన మీకు ఆ ఫలితాన్ని అందించే ఒక సంకల్ప బలం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి.